श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वदं श्री पार्वती परमेश्वरानुग्रहकटाक्षबलसिद्ध्यर्थं మన యొక్క స్థితిగతులు కానీ, మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ, మనకి కాలం కలిసి రావడం కానీ, లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ, మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ, మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ, ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం. కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం, ఇక్కడ పెట్టకూడదు, ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి, మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే, జాతక చక్రాలని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాల్లో ఉంటాయి. కొంతమంది అంశ చక్రంలో, కొంతమంది ఆరూఢ చక్రంలో, మరికొంతమంది నవాంశ చక్రంలో, మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అన్ని పరిశీలనలు కూడా 100% మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి, జాతక రీత్యా అనుసరించి, గోచారంలో జరిగేటువంటి తప్పిదాల ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా శనీశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ 28వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం, శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు, దీని కారణంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా, అంటే మేషం మొదలు పెట్టుకుని మీనం వరకు కూడా జనవరి 15వ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 28వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి 17 వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం. కుంభరాశి వారికి శని రాహువులు కలయిక ఉండడం వల్ల ఆర్థికంగా కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్యపరంగా పర్వాలేదు అనిపించుకుంటూ ఉంటారు. కుజుడు, రవి, శుక్రుడు కలయిక ఉండడం వల్ల మీరు ఏదైతే పనిలో శ్రీకారం చుడుతున్నారో వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పి, నీ వల్ల కాదులే ఇతను చేస్తాడు అని చెప్పి కొత్త వాళ్ళని మీ యొక్క పనుల్లో కూర్చోబెడతారు. దానివల్ల అనవసరమైనటువంటి గొడవలు మీరు తీసుకొచ్చి, నేను లేకపోతే సంస్థ ఎలా ఉంటుందో చూస్తా అని చెప్పి బయటకు వచ్చేసి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి కాస్త స్త్రీ వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం నడుస్తోంది. డిసెంబర్ 11వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా మీరు నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అనేకమైన సమస్యలు తీసుకురావడం, లేనిపోని ఆర్థిక ఊబిలో మిమ్మల్ని దింపడం జరుగుతుంది. కావున కొత్త పరిచయస్తుల్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరితో అయితే ఉంటారో వారికి కొంచెం దూరం పెట్టడం, అదేవిధంగా కొత్త పరిచయమైన పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాస్త ఈ నెల రోజులు దూరం పెట్టడం చాలా మంచిది. పైగా కుంభరాశి వారికి మీరు అనుకున్నటువంటి స్థితిగతులు మారి అనేకమైన ఇబ్బందులు గురవుతుంటారు. కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలోచన కానీ, మీ ఆచరించేటువంటి విధానాలు కానీ ఎవరికి తెలియజేయకుండా గోప్యంగా ఉంచుకోవడం మంచిది. కానీ మీరు ఏ పని చేస్తున్నా నలుగురికి చెప్పాలి, చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు కుంభరాశి వారు. కుంభరాశి వారు శుక్రుడు, రవి, కుజుడు కలయిక ఉండడం వల్ల కొత్త వాహనాలు కొనుగోలు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. ఎన్నాళ్ళు మనం ఇలా ఉంటాం,
ఏదో ఒక ఆస్తిని అయితే కొనుగోలు చేయాలి, సేవింగ్స్ అన్నా సరే తీసేద్దామని చెప్పి ఖచ్చితంగా నూతన గృహాన్ని కానీ ఇల్లులు కానీ కొనుక్కునేటువంటి అవకాశం కుంభరాశి వారికి ఈ నెలలో జరుగుతాం ఖచ్చితమైనటువంటి ప్రకారంగా చెప్పవచ్చు. ఇక శుక్రుడు రవి కుజుడు కలయిక ఉండడం వల్ల ఈ కుంభరాశి వారు మాట చాలా స్పష్టతగా తేనె పోసిన కత్తిలాగా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అంతవరకు చెప్తారు. మీ యొక్క వాక్చాతుర్యం ఎదుటివారికి నచ్చి కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కొత్త అవకాశాలు ఇవ్వడంతో పాటుగా మీకంటూ ఒక గుర్తింపు తెద్దామని ఎంతో శ్రమపడుతుంటారు. మీ శ్రమకు మాత్రం తగిన ఫలితం లభించదు. కాబట్టి ఈ 29వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా కష్టే ఫలి అనే దానికంటే కాస్త నెమ్మదిగా ఉందాం. వచ్చే రోజులు మనవి కదా, కొన్ని రోజులు స్థిమితంగా పనిచేద్దామని ఎక్కువ పని చూపించేసి నా టాలెంట్ చూపించేద్దాం అనేటువంటి వ్యవస్థలోకి వెళ్ళకండి. ఎక్కడ వరకు అవసరం అక్కడ వరకే పని చేయండి. ఏది అవసరం అంతవరకే మీరు మాట్లాడడం చాలా మంచిది. కుంభరాశి వారికి రాహువు అదేవిధంగా శుక్రుడు కుజుడు కలిగి ఉండడం వల్ల కొన్ని హెచ్చులకి వెళ్ళడం, దీనివల్ల మీకంటూ ఒక చిన్న గౌరవాన్ని కోల్పోయి ఏం చేయలేవులే అనేటువంటి మాట అనిపించుకోవడం, జనవరి 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా పర్వాలేదు మంచి వాళ్ళే అనేటువంటి మాట ఖచ్చితంగా అనిపించుకుంటుంటారు. ఇక ఈ రాశివారు ఆరోగ్య విషయంలో కూడా డిసెంబర్ 11వ తారీఖు నుంచి జనవరి 3వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. చేతి ఎముకలు విరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడాను మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించుకోవడం, శివాలయంలో తేనెతో అభిషేకం చేయడం చాలా మంచి విషయంగా పరిణామం చెప్పచ్చు. మీకు జరిగేటువంటి ప్రమాదం పక్కకి వెళ్ళాలంటే ఈశ్వరుడి దగ్గర ఉదయం వేళ 8లోగా తేనెతో అభిషేకం గావించి బిల్వపత్రి సమర్పించండి. పరమేశ్వర కటాక్షం కలుగుతూ మీకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. శుక్రుడు రవి కుజుడు కలియగా ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతాయి. దీనివల్ల ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. కాబట్టి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయండి. ఓం నమో నమః శివాయ నమః అనేటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని పఠించండి.